ఏమండి ఆ, ఎండ ఏంటి ఎండ లేకుండా నిలబడ్డారు? ఇప్పుడే వచ్చింది ఎండ. నువ్వు వస్తున్నావని. ఇదివరకు నువ్వు వస్తే మేఘం వచ్చినట్టు ఉండేది చల్లగానే. ఇప్పుడే వచ్చిన వెంటనే ఒళ్ళు వేడెక్కిపోతుంది. అవునవును, మరి భలే చెప్తారండి. నేను రండి లోపలికి. వస్తానులే బా. రండి, రండి. ఆ, ఏమండి కవితలు రాస్తున్నారా? అవి మానేసి చాలా కాలం అయ్యింది. ప్రేమించే రోజుల్లో నా వెనకాతల పడి తిరిగేవారు, అవునా కాదా? అవునే, ఇప్పుడు ఎందుకు? అప్పుడు నా అందాన్ని పొగుడుతూ ఎన్ని కవితలు చెప్పేవారు, ఎన్ని రాసేవారు, అవునా కాదా? ఇంకా చేదు జ్ఞాపకాలు ఎందుకే ఇప్పుడు? అయినా పెళ్ళయ్యాక నా మీద ఇష్టం పోయిందండి. మీకు నేను కష్టంగా మారాను. ఎందుకు ఎలాగనుకుంటావు? నీకు అర్థం అవ్వట్లేదు జ్యోతి. అప్పట్లో నువ్వు అందని ద్రాక్ష లాంటి దానివి. ఆ, కాబట్టి కవితలు నిన్ను ఏదో రకంగా ఇచ్చేయాలని కవితలే రాసేవారు. ఇప్పుడు నువ్వు నా పక్కనే ఉన్నావు. ఉం? ఇంక కవితలు రాయడం ఎందుకే? పెన్లో రీఫిల్ దండగ, పేపర్ దండగ, నా టైం దండగ. హ. అయినా అప్పట్లో మా అమ్మ అనేది, ఒరే నాన్న దూరపు కొండలు నులుపురా అంటుండేది. అంటే అప్పుడు దాని అర్థం అప్పుడు తెలియలేదు. ఏటి మా అమ్మ ఎలాగంటుంది అనుకున్నాను. తర్వాత నిన్ను పెళ్లి చేసుకున్నాక నాకు అర్థమయ్యింది. అనుభవిస్తే కానీ తెలియదు. దూరపు కొండలు నులిపే. మీరు బాగానే చెప్పారు కానీ నాకేం అర్థం కావట్లేదండి. ఆయన అర్థమైతేటి అర్థం అవ్వదేటి. పద్మావతి కోళ్ళు ఇక్కడ. నా అత్త అందం నా అందం ఒకటే. ఆ, హ్మ్, హ్మ్. అరే ఏంట్రా ఇది? మా అమ్మ పేరు చెప్పుకొని బతికేస్తుంది ఇది. మా అమ్మ పేరు నేను చెప్పుకోవడం కాదు, ఇది చెప్పుకు బతుకుతుంది. అర్థం అవ్వలేదంట. అర్థం అయ్యింది కానీ అవ్వలేనట్టు నటిస్తుంది అది. ఇక లాక్ చేసింది మా అమ్మ పేరు చెప్పి. హ్మ్. దీని తెలివితేటలు సూపరు.